హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయన్నమాట. ఉద్యోగులకు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. అలాగే పెన్షనర్స్‌కి కూడా నిన్నటి నుంచి వారి యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవ్వడం అయితే మనకు గమనించాము. సో, చాలామంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఉద్యోగులు గానీ, పెన్షనర్స్ కానీ మీ యొక్క పే స్లిప్స్‌ని వెంటనే డౌన్‌లోడ్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇక పెండింగ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే జీతాలకు సంబంధించి బిల్లులన్నీ కూడా చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రిమైనింగ్ బిల్లులన్నీ కూడా ఇన్ ప్రాసెస్ అంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఈరోజు లేదా రేపటి లోపల ఇవన్నీ 30వ తేదీ కానీ 31వ తేదీ లోపల ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కెళ్ళడము, అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన వెంటనే అవన్నీ కూడా ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఆహ్, 31 లేదా 1 తేదీ వరకు జరగొచ్చు. కానీ జీతాలు, పెన్షన్‌లయితే మాత్రము 2వ తేదీ నుంచి భారీ స్థాయిలో జమ అవుతాయనైతే సమాచారము. సో, ఎందుకంటే తేదీ జూన్ 1 తేదీన మనకు సండే పడింది. ఆదివారం కాబట్టి, అలాగే కొన్ని ఇతర కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల గూడా మనకు 1 తేదీన జీతాలు, పెన్షన్‌లయితే పెద్దగా జమ కాకపోవచ్చనమాట. సో, ఏదైతే సామాజిక పెన్షన్స్ 31 తేదీనే శనివారం రోజున పంపిణీ చేస్తున్నారో, అదే విధంగా ప్రభుత్వ పెన్షనర్స్‌కి కూడా 31 తేదీనే పెన్షన్స్ జమ చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా పెన్షనర్స్ అంతా కోరుతూ ఉన్నారు. ఇక ఉద్యోగుల జీతాల బిల్లుల విషయానికొచ్చినట్లయితే వీరికి కూడా 1 తేదీన జీతాలు జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో, 2వ తేదీ నుంచి యథావిధిగా జీతాలు మరియు పెన్షన్‌లతో పాటు అన్ని ట్రెజరీల వారికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్‌లలో ఎటువంటి మార్పులు పెద్దగా లేవు కానీ టాక్స్‌కి సంబంధించి తప్ప పెన్షన్‌కి సంబంధించినటువంటి పే స్లిప్‌లలో చాలా మార్పులైతే చోటు చేసుకున్నాయి. సో, పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్‌లో చోటు చేసుకున్న మార్పుల విషయానికొచ్చినట్లయితే డీఏ ఎంత శాతం ఇస్తున్నారనైతే ప్రకటించారనమాట. 33.67% వరకు డీఏ ఇస్తున్నట్టు అక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మనకు ఆహ్, ఈ యొక్క కమ్యుటేషన్ సీవీపీ ఎంత కమ్యుటేషన్ డిడక్షన్ చేస్తున్నారు. అలాగే కమ్యుటేషన్, రెగ్యులర్ కమ్యుటేషన్, అరియర్స్ కమ్యుటేషన్ అని జెప్పేసి వాటిని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిడక్ట్ చేస్తారని ఒక డేట్ గూడా ఇవ్వడం జరిగింది. ఇదివరకు ఈ 2 అయితే ఆహ్, ఉండేవి కాదనమాట. సో, ఇప్పుడు కొత్తగా వీటిని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే కమ్యుటేషన్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందనేది తెలిస్తే మనకు మన యొక్క పే స్లిప్‌లోనే తెలుసుకోగలిగితే మరింత ఈజీగా మనము ప్రణాళికలైతే వేసుకోవచ్చనమాట. సో, ఈ టయానికి కంప్లీషన్ అయిపోతుంది. ఈ విధంగా ఆర్థికంగా ప్రణాళికలైతే ఈజీగా వేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరికైతే కమ్యుటేషన్ సీవీపీ రికవరీ నిలుపుదల వల్ల ఈ 6 నెలల నిలుపుదల వల్ల ఆహ్, తాత్కాలిక ఊరట పొందారో వారికిప్పుడు ఈ విధంగా డబుల్ అమౌంట్ దాదాపుగా కట్ అవ్వడం జరుగుతుంది. ఒకటి రెగ్యులర్ సీవీపీ రూ. 1 కట్ అయితే సీవీపీ అరియర్స్ రూపంలో 1/2 అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది కట్ అవుతుంది. 2 కలిసి కట్ అవుతాయి కాబట్టి చేతికి వచ్చే పెన్షన్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. సో, ఈ విధంగా తాత్కాలిక ఊరట ఎవరికైతే లభించిందో వారి మరొక సంవత్సరం పాటు ఈ యొక్క రికవరీ అరియర్స్‌ని కూడా పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వారికి యాజ్ ఇట్ ఈస్‌గా అయితే వర్తిస్తుందనమాట. ఇక జీతాలు జమయ్యే విషయానికొచ్చినట్లయితే ప్రయారిటీ ప్రకారంగా ముందుగా జమ కావాల్సినటువంటి డిపార్ట్మెంట్స్ అన్నీ గూడా పోలీస్ శాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, సచివాలయం ఉద్యోగులకి, ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారికి, ఈ విధంగా ప్రయారిటీ ప్రకారంగా వరుసగా ఈ డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, మొత్తానికి 2వ తేదీ మొదలుకొని జీతాలు 2, 3, 4,
5వ తేదీ లోపల కంప్లీట్‌గా అయితే జమ అవుతాయన్నమాట. సో, దాదాపుగా 60-70% మనకు రెండవ తేదీనే జమ అవుతాయి. మిగతా 90% వరకు కూడా మనకు మూడో తేదీ జమ అవుతాయి. సో, రిమైనింగ్ 95% అండ్ 100% ఎట్లా అంటే ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉండి బిల్లులు రెగ్యులర్‌గా సబ్మిట్ చేయలేకపోయారో, అలాగే ఏమైనా ఇష్యూస్ ఉండి బిల్లులు అటువంటివన్నీ కూడా క్లియర్ అయ్యి మనకు 5వ తేదీ వరకు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సో, అదేవిధంగా రెగ్యులర్ జీతాలతో పాటు కొన్ని అరియర్స్ బిల్స్ కూడా ఎవ్రీ మంత్ జమ చేస్తే ఈ యొక్క పెండింగ్ బిల్స్ తగ్గిపోతాయని ఉద్యోగ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. సో, ప్రభుత్వం ఇదివరకు హామీ ఇచ్చిందనమాట. ఏవైతే పెండింగ్‌లో ఉన్న టీఏ కావచ్చు, డీఆర్ కావచ్చు వీటిని ఎవ్రీ మంత్ 4,000-5,000 క్రోర్స్ వీటికి సంబంధించి కేటాయించే అవకాశం ఉంటదని చెప్పేసి, కానీ దానికి సంబంధించి పూర్తి తాజా సమాచారం అయితే ఇంకా అందలేదు. సో, దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఎటువంటి అప్డేట్ రాలేదు. అలాగే ప్రకటించవలసినటువంటి 3 డీఏలు ఉన్నాయి. హ్మ్. మళ్ళీ వచ్చే జూలై నెలతో కలుపుకుంటే ఇవి 4 డీఏలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల డీఏలను కూడా ప్రకటించి వాటి తాలూకా అరియర్స్‌ని కూడా సకాలంలో ఈ జీతాల మాదిరిగానే జమ చేయాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, ఇందుకోసం ఈ రెగ్యులర్ పేరోల్‌లో జీతాల బిల్లులతో పాటుగా ఈ యొక్క డీఏ, డీఆర్ అరియర్స్ బిల్స్‌ని కూడా సబ్మిట్ చేసుకునే దానికి ఆప్షన్ ఎనేబుల్ చేయాలని చెప్పేసి ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలోనే ట్రెజరీ అధికారుల చేత మెమో జారీ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క పెండింగ్ బిల్లుకు సంబంధించి బిల్లులైతే పెట్టుకునేదానికి. సో, మొత్తానికి మే నెల జీతాలు, పెన్షన్లు జూన్ 5వ తేదీ లోపల పూర్తిగా అయితే కంప్లీట్‌గా జమ అవుతాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. మీరు గనుక మీ బిల్ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే, ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉందా? లేదంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా? అనే దానికి సంబంధించి కామెంట్ ద్వారా తెలియజేయండి. మిగతా మన మిత్రులకైతే యూజ్ అవుతుంది. అలాగే ఎప్పటిలాగా మే నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లులలో కదలికను బట్టి తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, అటువంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్‌ని వెంటనే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. దీని ద్వారా నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే కొంతమంది బిల్స్ ఎలా చెక్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారండి. ఏం లేదు సింపుల్. ఎంప్లాయీస్ అయితే నిధి యాప్ అయితే ఉంది. సో, అందులో మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనము ఎవ్రీ మంత్ అందులోనే మన మొబైల్‌లోనే చెక్ చేసుకోగలము. అలాగే పెన్షనర్స్ కూడా మొబైల్‌లోనే చెక్ చేసుకోగలరు. ఎలా అంటే పెన్షనర్స్ కూడా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి లాగిన్ అని చెప్పేసి టైప్ చేసి అక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ద్వారా మనకైతే లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్స్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.